చరణ కమలం. మా బంగారు నేను చాలా అమాయకుడిని. మహాదేవమణి గారికి డబ్బా కొట్టుకోవడం రాదు అనుకునేవాడు. బ్రహ్మాలు కూడా చరణ గమనం అని రెండో అవసరం పట్టింది. తర్వాత వారగణనం. ఈసారి అవసరమ్మా, ఈసారి అవసరం ఏదో కాశీలో విశ్వనాథుని స్పర్శ దర్శనం చేసుకునే సమయంలో మనిషి ఆనందం ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. ఆ తండ్రికి దగ్గర కూతురు స్పర్శ దర్శనం చేసిన తర్వాత ఎంతో కష్టం అనుకున్న స్థితిలో స్పర్శ దర్శనం జరిగింది. నిజంగా ఆ టైంలో ఆ స్పర్శ దర్శనం అనుభవించిన వాళ్ళు ఆనందం ఎలా ఉంటుంది? భర్తైన కవి గారిని భార్య అడిగిందంటమ్మ, నా మీద ఒక పద్యం ఎప్పుడు రాయి రాయను తోతుట. సరే ఒకరోజు రాశాడు, పౌర్ణమి రోజు. పూర్ణేందు చంద్ర బింబానన అంటూ చక్కగా భార్య మీద రాశాడు. కానీ పొద్దున్నే పేపర్లో వచ్చింది, పైన ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు కదా, చంద్రుడు ఫోటో తీశారు. ఆ ఫోటోలు వేశారు, దాని రెండో గొంతులు ఉన్నాయి. అవి చూసి భార్య అడిగి, ఇదేనా మీరు రాసింది? ఏమంటావు? యద్భావం తద్భవతి అని ఈయనకి ఎలా కనిపించిందో అలా ఉంటుందండి. ఆమె నిమిషం స్థుతించలేదన్నమాట. కాదు, ఆయనకి ఆవిడకి తెలియాలి ఆ విషయం, మనకేం తెలియదు. ఇప్పుడు ఆ విభ్రమాక వాస్తవం ఉంది. చంద్రవదన అన్నాడు, ఈ తర్వాత చంద్రమండలం నిండా గోతులు ఉన్నాయని తర్వాత తెలిసింది. అంటే నా మొహం మీద గోతులు ఉన్నాయా అని ఆవిడ బాధపడింది. ఎందుకు లేవండి, 2 కళ్ళు ఉన్నాయా, 2 ముక్కు గుడ్లు ఉన్నాయా, 1 నోరు ఉందా, 2 చెవులు ఉన్నాయా, ఈ గోతులు కాకపోతే ముఖాన్ని అందమే లేదు. గోతులు అలా అనుకోలేదు. సరే, మూడవ వంతులో మళ్ళీ ఫ్యాక్టరీ 3-4 పాదాలు కలిపి చెప్పేయమంటారా, లేకపోతే మీరు విశ్లేషిస్తారా? దర్శనానంతరం ఆనందం. పెద్దిపొట్ల శాస్త్రి గారు ఒక ఆయన ఉన్నాడు, మహాపండితుడు కవి పెద్దిపొట్ల. ఏమని ఇంతమందికి కావ్యకళను అందించారు, ఎప్పుడు మీ బతుకుని అందంగా కనిపించలేదా, నాకు ఒక్క పద్యం చెప్పలేదని చంపేస్తుంది రోజు. అయితే రాసుకోవాలి, రాసుకోవడం మొదలెట్టింది. దృష్ట్వానందమయం దయాజలనిధిం దృష్ట్వానందమయం దయాజలనిధిం దృష్ట్వానందమయం దయాజలనిధిం దృష్ట్వానందమయం దయాజలనిధిం. ఆనందమయం, ఆనంద తన్మయత్వం. ఆనందవాక్యం, ఆనంద కారణం. ఆనందవాక్యాం గతం దృష్ట్వానందమయం దయాజలనిధం ఆనందవాక్యాన్వితం. కైవల్య మోక్షానందకరం మోక్షానందకరం మహానటమహో మోక్షానందకరం మహానటమహో. మహానట, మహాకాలో, మహానట అని ఆ స్వామికి బిరుదు. మహానటమహో మానాధహృత్ సంస్థితం మానాధహృత్ సంస్థితం లక్ష్మీనాథహృత్ సంస్థితం మానాద మాయానాథ విష్ణు మానాదహృత్ హృదయే స్థితం. సాక్షాత్తు ఆయనకి హృదయంలో ఉన్నాడు. మహానటమహో మానాధహృత్ సంస్థితం. శార్దూల శర్మాంబరుని శార్దూలలో బ్రహ్మాండంగా వలిస్తాం పిల్ల. స్పృష్ట్వా మంచి భావం. స్పృష్ట్వా స్పర్శానందం. స్పృష్ట్వా సాంద్రదయం స్పృష్ట్వా సాంద్రదయం స్పృష్ట్వా సాంద్రదయం
సదాశివమహో. అక్కడ దయాన్ని ఆకారం స్త్రీలింగమైన ఆయన విశేషణం వేసింది కనుక పుల్లింగంలో వచ్చింది. ఆ పుల్లింగాన్ని తిరిగి యువతను వాడింది. స్పృష్వా సాంద్రదయం, మంచి బాగా దట్టమైన కరుణ కలిగిన వాడిని ఆ మహానుభావుని స్పృష్వా స్పృశించి స్పృష్వా సాంద్రదయం సదాశివమహో. సదాశివమోహో సదాశివ సదాశివ సదాశివమోహో సాంబం సాంబం అంబికయా యుక్తః ఇది సాంబం. అంబయా సహితః సాంబః తం సాంబం 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 సరోజేక్షణం. సాంబం సరోజేక్షణం. ఎందుకంటే అమ్మతో కూడుకున్నాడు కనుక ఆయన పద్మాత్ముడు అయ్యాక. అమ్మతో కూడుకోబోతే అవును కొంచెం ఆనందమయ్యాడు అయ్యాడు అనమాట. సాంబం సరోజేక్షణం. సాంబం సరోజేక్షణం. రోజేక్షణం అంటే రోజా యొక్క కన్ను నుండి కన్ను తిరిగిన వాడు బాబు మహానుభావ ఆవిడ ప్రసక్తి మనకి ఎందుకు ఇప్పుడు హాయిగా మంచి ఈశ్వరుడు మీద పని చెప్పుకుంటుంటే